శనగపప్పు ఉడకబెట్టుకోవాలి, క్యాబేజీ ఉడకబెట్టుకోవాలి, ఉల్లిపాయ ఒక గడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్ కొంచెం, పసుపు, సాల్ట్ ఒక స్పూన్నర కారం, స్పూన్నర ఉప్పు, వాటర్, ఈ పప్పులు ఉడకబెట్టిన నీళ్ళు. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగినాక తర్వాత ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పుల్లు పెడితే తొందరగా అయిపోతుంది. పది నిమిషాలలో అయిపోతుంది కర్రీ. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తెలంగాణ క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుంది. అవే నీళ్ళు, పప్పు నీళ్ళు ఇందులో పోసుకోవచ్చు. దగ్గరికి ఇట్లా వాటర్ పోసుకొని వండుకున్నాం. చాలా చాలా బాగుంటుంది మన తెలంగాణ క్యాబేజీ కర్రీ. 5 మినిట్స్లో ఇది మగ్గాలి. మగ్గినాక తర్వాత అల్లం పేస్టు, పసుపు ఇందులో వేసుకోవాలి. అది ఉడికినాక తర్వాత క్యాబేజీ వేసుకోవాలి. బాగా కలపాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పెద్దగా పెట్టుకుంటే తొందరగా 5 నిమిషాలలో అయిపోతుంది కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఇది ఉడకడానికే చాలా టైం పడుతుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చాలా చాలా సూపర్ ఉంటుంది. చూడండి, ఎలా వండుకోవాలో తెలియక చాలామంది వండుకోరాదు. ఇట్లా కొత్తగా స్టైల్గా వండవచ్చు. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక అల్లం పేస్టు, పసుపు వేసుకొని కలపాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇది వేగినాక కొంచెం తర్వాత ఈ క్యాబేజీ ఇందులో వేసుకోవాలి. కొంచెంసేపు మగ్గించుకోవాలి, ఒక 10 నిమిషాలు. తర్వాత అట్లనే పప్పు కూడా వేసేసుకోవాలి. అందులోనే క్యాబేజీ, పప్పు రెండు మిక్సింగ్ వేసుకోవాలి. కొంచెం సేపు గోల్డ్ కలర్ రావాలి. రెండు గోల్డ్ కలర్ వచ్చేస్తే ఉప్పు, కారం చూపిస్తే ఇది కూడా వేసేసేయండి. మినపప్పు, అదే శనగపప్పు వేసి కలబెట్టాలి. కలబెట్టి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత మిగతాది కారం, ఉప్పు తర్వాత